ఇప్పుడు మరి కొన్ని సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని నేర్చుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ జర్మనీ యొక్క ఆర్థిక పునరుద్ధరణకి అమెరికా ప్రకటించిన ప్రణాళిక ఏంటంటే మార్షల్ ప్రణాళిక. కన్నాంతర ఆఫ్రికా వాదనకు ప్రముఖ పాత్ర వహించింది కామిన్ క్రూమా. వాయువ్య భారతదేశాల ముస్లింల ఆవశ్యకతపై మాట్లాడిన ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ 370 అధికరణ దేని గురించి తెలియజేస్తుందంటే కాశ్మీర్ రాష్ట్ర మౌలిక స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. మహానగరంగా ఉండాలంటే ఎంత జనాభా ఉండాలంటే 1 కోటి పైగా జనాభా ఉండాలని చెప్పిండు. పాకిస్తాన్ అనే పేరును మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది అంటే ప్రకటించింది ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. చౌదరి రహమత్ అలీ గుర్తుంచుకోండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1953 సంవత్సరంలో. చైనా భారత్ యొక్క సరిహద్దు రేఖను ఏమంటారంటే డ్యూరాండ్ రేఖ. కితాబ్ ఆల్ హింద్ పుస్తకం రాసిందంటే ఎవరంటే ఆల్ బెరూని చెప్పిండు. గోండ్వానా యురేషియన్ను విడదీసిన ఈ సముద్రాన్ని విడదీసిన ఇది ఏదంటే టెతిస్ మహాసముద్రం. నెక్స్ట్ నియత రుణాలు అందించేవి ఏదంటే బ్యాంకులు. ఆర్థిక రుణాలు అంటే వడ్డీ వ్యాపారం, ఇష్టం వడ్డీ ఉంటుంది దానిలో. నెక్స్ట్ వస్తువుల ధరలు నిరంతర పెరుగుదలను ఏమంటారంటే ద్రవ్యోల్బణం అంటారని చెప్పిండు. నెక్స్ట్ రాజ్యం అంటే ప్రాంతం కాదు ప్రజలు అని చెప్పింది ఏ విప్లవం అంటే ఫ్రెంచ్ విప్లవం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సామ్రాజ్యాన్ని స్థాపించింది ఏదంటే పోర్చుగీస్ దేశం, అది గుర్తుంచుకోండి. సార్వజనీన హోటకు కల్పించిన మొట్టమొదటి అతిపెద్ద దేశం ఏదని అడిగాను, అది రష్యా, అది గుర్తుంచుకోండి. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగిందంటే 1948 సంవత్సరంలో, అదొకటి. మేఘాలయ అనేది అస్సాంలో ఉన్న ఏ తెగల నుంచి అది ఏర్పడిందని అడిగింది, అది కాశీ, జాంతియా, గ్యారో అనే తెగల నుంచి. పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏ రోజు అని అడిగిండు, సెప్టెంబర్ 23వ తారీఖు. నెక్స్ట్ ఇంకే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అక్టోబర్ డిసెంబర్ మధ్య అధిక వర్షాలు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అది ఈశాన్య ఋతుపవనాలు. 1919లో బ్రిటిష్ వారు భారతీయులపై హక్కులను హరించడానికి అంటే భారతీయుల ప్రాథమిక హక్కులు మొత్తం రద్దు చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే రౌలత్ చట్టం ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా ప్లాసీ యుద్ధంలో ఏ నవాబు ఓడింది 1757లో జరిగింది ఇది. ఈ యుద్ధం వల్లనే బ్రిటిష్ వారు భారతదేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. సిరాజ్ యుద్ధంలో సుల్హిల్ కుల్ అనే భావనకి అర్థం ఏందని అడిగిండు, ప్రపంచ శాంతి. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ అంటే ఎన్ని డిగ్రీలు అని అడిగిండు, ఇది అంతర్జాతీయ దినరేఖ అంటే 0 డిగ్రీలు, అదొకటి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇది. 360 కాదు. నెక్స్ట్ బైసర్ కొండ ప్రాంతంలో కొండరెడ్లు అనుసరిస్తున్న ఎటువంటి వ్యవసాయం అనుసరిస్తుంటే పోడు సాగు. ఓకే, థ్యాంక్ యూ.